నమస్కారం, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు కృష్ణకుమార్. ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. మాజీ ఎంపీ భరత్ నివాసంలో భోగి వేడుకలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలు దహనం. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడతాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి దివ్యపడి పూజ, శరణఘోషతో మారుమోగిన గౌతమి ఘాట్. ఘనంగా శోభన్ బాబు 90వ జయంతి వేడుకలు, గోదావరి గట్టున నివాళులర్పించిన అభిమానులు. ఎస్కేబీటీలో జిల్లా స్థాయి సాంప్రదాయ క్రీడా పోటీలు, ఉత్సాహంగా పాల్గొన్న యువతీ యువకులు, విద్యార్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ నివాసం వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో బుధవారం భోగి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీవోలను భోగి మంటల్లో దహనం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోగి మంటలను వెలిగించి ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. ఓఎన్జీసీ కార్యాలయం సమీపంలోని లఫ్లోరా అపార్ట్మెంట్ వద్ద జరిగిన ఈ భోగి సంబరాల్లో సాంప్రదాయ దుస్తుల్లో పండుగ ప్రత్యేక శోభను సంతరించుకుంది. మార్గాని భరత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఏ ఒక్క వర్గానికి చెందిన ప్రజలు ఆనందంగా లేరని అన్నారు. జగన్ సంక్రాంతి వస్తే ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చేవారని, కూటమి పాలనలో సంక్రాంతి కానుకలు ఎవరికీ అందటం లేదన్నారు. మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటీకరణ పత్రాలను భోగి మంటల్లో వేసి ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరసన తెలియజేశారు. ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, ప్రసూనాంబ, మోనా, వైసీపీ నాయకులు సంకిస భవానీప్రియ, వాసంశెట్టి గంగాధర్, కాసుబోయిన సాగర్, మూర్తి లక్ష్మి, దాసి వెంకట్రావు, సప్ప ఆదినారాయణ, బిల్డర్ చిన్న, పీతా రామకృష్ణ, అనంతలక్ష్మి, కృష్ణవేణి, గూడాల ప్రసాద్, ఆదిలక్ష్మి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, కాటం రజనీకాంత్, సుందర్ సింగ్, పులిసాగర్, మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని ఇవాళ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విపత్తు వచ్చినా ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే ఇవాళ ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజ్ జీవోలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసాము. ఆయన ఆలోచనలు కూడా ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ నుంచి వెనక్కి తీసుకోవాలని ఇవాళ ఈ భోగి మంటల్లో వేయడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే నిన్ననే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన మాఫీ చేయించుకున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నట్టు కనబడట్లా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం చాలా ఆనందంగా ఉన్నట్టు బాగా కనబడుతూ ఉంది. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది 100 కోట్ల రూపాయలు గవర్నమెంట్స్ ఎక్స్చెక్కర్ నుంచి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మరి సిమెంట్స్ అనే ఒక కంపెనీ పేరు చెప్పి డిజైన్ టెక్ కంపెనీకి రౌట్ చేశారు ఆ 300 కోట్ల రూపాయలు. ఆ సిమెంట్స్ కంపెనీ 3000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలి. వాళ్ళు ఏమన్నారు, మాకేం సంబంధం లేదు, మేము ఓన్లీ సాఫ్ట్వేర్ ఇస్తామని చెప్తే మాకేం సంబంధం లేదని వాళ్ళు తప్పుకున్నారు. హుకుంపేట మాజీ ఉప సర్పంచ్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబులు ఆధ్వర్యంలో రామకృష్ణనగర్లోని ఆయన నివాసంలో సంక్రాంతి సందర్భంగా బుధవారం పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు, పారిశుద్ధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కందుల మాట్లాడుతూ, మాజీ ఉప సర్పంచ్, జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కాల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడని అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అందిస్తున్న సేవలను కొనియాడారు.
కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు, స్వీట్లు అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బాబులు కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలని, ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలని ఆకాంక్షించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, సూపర్ 6 పథకాల అమలుతో ప్రజల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక పెద్దలు, బాబులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ చిక్కాల బాబులు గారు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి గ్రామ పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, అదేవిధంగా పంచాయతీ కార్మికులు కానివ్వండి, వారందరికీ కూడా బట్టలు, అదేవిధంగా స్వీట్స్ ఇవ్వడం ద్వారా తన యొక్క వితరణని చాలా అద్భుతంగా చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం పెద్దగా పట్టించుకోకుండా వారి పని వారు చేస్తున్నారులే అని వదిలేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు మన గ్రామాలు బాగుండటానికి, మన ఆరోగ్యాలు బాగుండటానికి ఎంతో కృషి చేసేటువంటి సేవకులు. అటువంటి వారిని గుర్తించి వారికి పండుగ సందర్భంలో మన కుటుంబంతో మనం పండుగ చేసుకోవడం మాత్రమే కాకుండా అటువంటి వారిని కూడా ఆనందంగా ఉంచాలనేటువంటి ఆలోచనతో చిక్కాల బాబులు గారు చేసేటువంటి ప్రయత్నం సదా అభినందనీయం. అదేవిధంగా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం చేయడం కూడా చిన్న విషయం కాదు. ఏదో ఒక సంవత్సరం చేశారు, 2 సంవత్సరాలు చేశారని కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వితరణశీలత్వంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు బాబులు గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, నాతో సహచరుడిగా చాలా కాలంగా రాజకీయాల్లో కలిసి పనిచేస్తున్నటువంటి సందర్భంలో బాబులకి, అతని కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వారు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి కుటుంబం అయింది. గత 2-3 సంవత్సరాలుగా మనం మాట్లాడుకున్నప్పుడు అల్లుడు వచ్చాడు, కోడలు కూడా రావాలనేటువంటి మాట కూడా ఆ రోజు అనుకున్నాం. ఆ రకంగా రావటం, వాళ్ళకి సంపూర్ణ కుటుంబం రావటం, మనవలు కూడా రావటం, వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ముందుకు వెళ్ళాలని, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఈ వితరణశీలత్వం ద్వారా చేసే కార్యక్రమాలు వారందరూ కూడా తమ మంచి మనసుతోటి, అమృత హస్తాలతోటి ఆశీర్వదిస్తారు. ఈ కుటుంబం బాగుండాలని, ఆ రకంగా అతని కుటుంబానికి అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొనే అవకాశం నాకు కల్పిస్తున్నటువంటి చిక్కాల బాబులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం సర్వదా అన్ని విధాలా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి, వారితో పాటు వచ్చిన వారికి, ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి పంచాయతీ ఉద్యోగస్తులందరికీ కూడా మరొకమారు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజమహేంద్రవరం గౌతమ ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయంలో 3వ సంవత్సరం దివ్య పడి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ట్రస్టీలతో పాటు పెద్ద ఎత్తున గురుస్వాములు, భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. గౌతమ ఘాట్ పరిసర ప్రాంతాలు స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణఘోషతో మారుమోగాయి. సోలే గురుస్వామి, కటారినగర్ శ్రీను గురుస్వామి, ఇసకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి ఆధ్వర్యంలో భోగి పురస్కరించుకొని ఈ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ తంత్రి నందకృష్ణన్ నంబుద్రి శాస్త్రోక్తంగా అయ్యప్ప పడిపూజను జరిపించారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా అలంకరించారు. చలపతి గురుస్వామి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు కుటుంబ సభ్యులు జక్కంపూటి విజయలక్ష్మి, ట్రస్టీలు చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం చలపతి గురుస్వామి శిష్య బృందం, గురుస్వాములు ఆయనకు దుస్సాలువ, పూలమాలలతో ఘన సన్మానం చేశారు. గురుస్వాములకు కూడా దుస్సాలువ, పూలమాలలతో సత్కారం జరిగింది. పిచ్చుక సత్యనారాయణ శిష్య బృందం భక్తి గీతాలు ఆలపించారు. కార్యక్రమం అనంతరం పడిపూజ జరిపించిన నందకృష్ణ నంబూద్రికి కూడా సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బర్ల సీతారత్నం, ఇసుకపల్లి వెంకట చైతన్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం తీర్థప్రసాద వితరణ కావించారు. తెచ్చినాడు పులుపాలు తెచ్చినాడు.
ఆలయ ట్రస్టీలైనటువంటి శ్రీ చల్లా శంకరరావు గారు, కొలసలపల్లి హనుమంతరావు గారు, రామకృష్ణ గారు, తోట సుబ్బారావు గారు, చలపతి గురుస్వామి గారు, హిమన్న మోహన్ రావు గారు, వరదా మురళ జయకుమార్ గారు, మన్య సుబ్బారావు గారు, చలగాళ్ళ సుబ్బారావు గారు, జాతి సత్యనారాయణమూర్తి గారు, వీరందరూ మమేకమై ఎంతోమంది వదాన్యుల దాతల సహకారంతో ఈ అన్న ప్రసాద వితరణ ఈ రోజుతో పరిపూర్ణమైంది. ఈ అన్న ప్రసాద వితరణ ఎంతోమంది సేవకులు ఆ యొక్క సేవని అమూల్యమైన సేవను వినియోగించారు. వారందరిగా స్వామి చల్లగా చూడాలని కోరుతూ స్వామి శ్రీరామ యొక్క స్వామి ఆంధ్రుల ఆందోళన నటుడు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నటబోసం శోభన్ బాబు 90వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం గోదావరి బండ్ రోడ్లో ఆయన విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షుడు అల్లుబాబి, సలహాదారు బల్లా శ్రీనివాసరావు, అధ్యక్షులు కొనగల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, భీమవరం, సోగ్గాడు ప్రసాద్లు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో క్రమశిక్షణకు మారుపేరైన నిలిచి ఎందరికో ఆదర్శప్రాయులై ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ఏడాది నుంచి ప్రతి ఏడాది సోగ్గాడు శోభన్ బాబు అవార్డును గ్లామర్ హీరోకి ఇవ్వటానికి నిర్ణయించామని, ఈ ఏడాది హీరో సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ఫేమ్కు ఇస్తున్నామన్నారు. సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, పేపర్ మిల్లు శర్మ, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాశ్రావు, డి శ్రీనివాస్, జి సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ పాల్గొన్నారు. అనంతరం వైజాగ్ త్రినాథ్ విజయభాస్కర్ తెచ్చిన శోభన్ బాబు 90 సంవత్సరాల జన్మదిన కానుక పుస్తకాలను ఆవిష్కరించారు. శోభన్ బాబు సేవా సమితి సభ్యులు ఆకుల సూర్యప్రకాశ్రావు ధవళేశ్వరం తుంటి ఆపరేషన్ నిమిత్తం నాగరాజు అనే వ్యక్తికి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. తెలుగువారి అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి 90వ జయంతి పురస్కరించుకొని రాజమండ్రిలోని గోదావరి గట్టున శోభన్ బాబు గారి విగ్రహానికి నివాళులు అర్పించి యథావిధంగా ప్రతి సంవత్సరంలాగే అన్నదానం అలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. శోభన్ బాబు గారు మాకు నటుడుగానే కాకుండా మాకు ఒక మార్గదర్శకుడిగా మేము భావిస్తాము. ఎందువల్లంటే ఫ్యాన్స్ అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యాన్స్ ఉండాలన్న రీతిలో ఆయన మంచి మంచి మాటలు చెప్పి మా జీవితాలు బాగుండేలాగా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేవారు. అలాంటి అభిమాన నటుడిని కోల్పోవడం బాధాకరం. దానివల్లే మేము ఈ రోజున ఈ విగ్రహం దగ్గర వచ్చి నివాళులు అర్పిస్తూ ఉంటున్నాం. నమస్తే అండి, నా పేరు పూడి శ్రీనివాసరావు. నేను రాజమండ్రి శోభన్ బాబు సేవా సమితి జనరల్ సెక్రటరీ, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్ని. ఈ సంవత్సరం శోభన్ బాబు గారు 90వ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉన్న చాలామంది అభిమానులు ఇక్కడ రాజమండ్రి మన శోభన్ బాబు విగ్రహం దగ్గరికి వచ్చి నివాళులు అర్పించడానికి వచ్చారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మార్చి 20వ తారీఖుని మేము శోభన్ బాబు గారు వర్ధంతి సందర్భంగా ఘనంగా అన్నదానం అది చేస్తుంటాం. మొన్న 1975లో శోభన్ బాబు గారి సుమారు 6 సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యి ఏ హీరోకి లేని విధంగా స్వర్ణయుగం అంటారు శోభన్ బాబుది. దాని సందర్భంగా సోగ్గాడు స్వర్ణోత్సవాలను మన హైదరాబాద్ డిసెంబర్ 19ని అభిమానులందరం కలిసి చాలా ఘనంగా చేసాం. ఆయనతో నటించిన హీరోయిన్లు, హీరోలు, నటీనటులు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ వచ్చారు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా శోభన్ బాబు గారు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. సోగ్గాడు శోభన్ బాబు అవార్డు అని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి కొత్త యంగ్ హీరోకి, గ్లామర్ హీరోకి ప్రకటించాం. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు ఆయన అంగీకరించారు. ఇప్పుడు తొందరలో ఆయనకి సోగ్గాడు శోభన్ బాబు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు భారతదేశం మొత్తం మీద ఏ హీరోకి లేనటువంటి అభిమానులు జయంతి రోజుని, వర్ధంతి రోజుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక హీరో శోభన్ బాబు గారు. ఆయన పేరు మీద ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన శోభన్ బాబు గారి విగ్రహం ఏర్పాటు చేసిన గోదావరి బండ్ రాజమండ్రిలో ఈరోజు జయంతి కార్యక్రమాన్ని అభిమానులందరూ ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే మార్చి 20న వర్ధంతి రోజున కూడా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్న డిసెంబర్ 19వ తేదీన 50 సంవత్సరాల స్వర్ణోత్సవం, సోగ్గాడు స్వర్ణోత్సవ కార్యక్రమాన్ని అభిమానులు చాలా ఘనంగా నిర్వహించారు. ఇలా అభిమానులు
మిగతా హీరోలు ఎలాగున్నా ఈ శోభన్ బాబుకి సంబంధించిన శోభన్ బాబు గారికి సంబంధించిన హీరోలు అందరూ కూడా ఏ విధమైన సేవా కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలనేది ఆలోచనలతో ముందుకు వెళ్తుంటారు. అలాగే శోభన్ బాబు గారు ఎప్పుడు కూడా అభిమానుల్ని మీరు మీ జీవితాన్ని, మీ ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పారు తప్ప పిచ్చగా వేడిగా ఉండాలని ఎప్పుడు చెప్పలేదు. ఆయన్ని అనుసరించిన వాళ్ళందరూ కూడా ఇవాళ హీరోలందరూ కూడా చాలా అత్యధిక ఆదాయం సంపాదించుకుని చక్కగా ఉన్నారు. స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెప్మా క్రీడా సాధికారిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కర్రసాము, కత్తిసాము, కర్రాబిల్ల, ఏడు పెంకులాట, గాలిపటాల ఎగరవేత, స్కిప్పింగ్, టగ్ ఆఫ్ వార్ తదితర సాంప్రదాయ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెప్మా పీడీ టి కనకరాజు మాట్లాడుతూ చిన్నపిల్లల్లో సహజంగా ఉన్న క్రీడా ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడలు ఆడటం వల్ల పిల్లల్లో సృజనాత్మకత పెరగడమే కాకుండా ఓటమిని స్వీకరించి గెలుపు వైపు ప్రయాణించే మానసిక పరిపక్వత కూడా అలవడుతుందన్నారు. జిల్లా క్రీడా సాధికారత అధికారి డిఎంఎం శేషగిరి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మన సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలను చేపట్టడం అభినందనీయమన్నారు. అంతరించిపోతున్న సాంప్రదాయ క్రీడలకు తిరిగి గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తొక్కుడు బిల్ల, తాళ్లాట, టగ్ ఆఫ్ వార్, కర్రాబిల్ల, కత్తిసాము, కర్రసాము, గోటిబిల్ల, గాలిపటాలు, స్కిప్పింగ్ వంటి క్రీడల్లో పిల్లలు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందకరమని అన్నారు. సంక్రాంతి సంబరాలు, క్రీడా పోటీలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఏం చేశారంటే ప్రతి జిల్లాలో అంతరిస్తున్న ట్రెడిషనల్ గేమ్స్ ఏదైతే గ్రామీణ క్రీడలు అయితే ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేస్తూ వాటికి మళ్ళా ప్రోత్సహిస్తూ ఆ గేమ్ని అభివృద్ధిలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఈ క్రీడలను ఈ సమ్మర్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ అంతరిస్తున్న క్రీడలో తొక్కుడు బిల్ల, తాడు లాగడం, స్కిప్పింగు మరియు ఏడు పెంకులాట మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్లు ఇవన్నీ ఇప్పుడు ఎవరు ఆడతలేదు. సో ఆ గేమ్ని మళ్ళా ఉద్యోగం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లాలో మొత్తం 26 జిల్లాలో ఈ ఆటల పోటీలు జరుగుతున్నాయి. అందులో ఈరోజు మనం తూర్పుగోదావరి జిల్లాలో చేసుకుంటున్నాం. దానికి మీరు అందరూ వచ్చేందుకు సంతోషిస్తున్నాను. ఈ క్రీడలు మీరు ఆడడమే కాదు, మీతో మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఎవరైతే ఉన్నారో మీ పిల్లలకు కూడా ఈ గేమ్స్ యొక్క లాభాలు చెప్పండి. గేమ్స్ అనే ప్రతిదీ మంచిగా చేస్తుంది తప్ప చెడేది. ఆటలు ఎందుకు ఆడాలి? అసలు మన అందరికీ తల్లి లాంటిది పల్లె. పల్లె నుంచే గేమ్స్ ఆడాల. గేమ్స్ ఆడడం వల్ల ఏముంది, మనం అంతరించిపోతున్న ప్రాచీనమైన ఈ ఆటలను చూస్తుంటే మళ్ళీ మేము బాల్యానికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ తొక్కుడు బిళ్ళ, కర్రబిళ్ళ, కర్రసాము ఇవన్నీ కూడా మా బాల్యంలో నేర్చుకున్నవే. అప్పుడు మేము ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండేవాళ్ళం. ఏదో చిన్న దెబ్బ తగిలితే ఇప్పుడు హాస్పిటల్కి పరిగెట్టి ఆ టెస్ట్ ఈ టెస్ట్ అంటున్నారు. ఏమీ లేదు. దెబ్బ తగిలితే కబడ్డీలో దెబ్బ తగిలితే కింద మట్టి తీసి మట్టి గాయానికి రాసుకుని మళ్ళీ గేమ్లోకి వెళ్ళేవారు. ప్రొద్దున్న తల్లిదండ్రులు దెబ్బ తగిలింది ఆడొద్దన్నా ఆగేవాళ్ళం కాదు, ఇలాంటి ఆటలు ఆడేవాళ్ళు. అందుకే దృఢంగా కూడా ఉన్నారు, ఎక్కువ సంవత్సరాలు కూడా బతికారు. ఇప్పుడు అందరూ కూడా కనీసం ప్లే గ్రౌండ్ లేని స్కూల్లో కూడా మన పిల్లలను చేరుస్తున్నాం. దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగరు, మానసికంగా ఎదగరు. పిల్లల ఆటల వల్ల ఒకటే ప్రయోజనం ఉంది, మనం ఓడిపోయామంటే మళ్ళీ తిరిగి ఎలా గెలవాలని. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా మాజీ అధికార ప్రతినిధి పివివిఎస్బి రాజు ఆధ్వర్యంలో అమరావతిలో ఏపీ హైకోర్టు ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ బి పద్మావతిని కలిసి న్యాయవాదుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. న్యాయవాదులకి ప్రత్యేక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని, పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఇచ్చిన బెయిల్ నోటీస్ 41A రద్దుపరచాలని, న్యాయవాదులకి తెల్ల రంగు రేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. జూనియర్ న్యాయవాదులకి ఇచ్చే 10,000 స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయవాదులకు ఇచ్చే వెల్ఫేర్ మ్యాచింగ్ గ్రాంటును 9 నుంచి 25 లక్షలకి పెంచాలని, న్యాయవాదులకు 50 లక్షల వరకు వారి కుటుంబ సభ్యులకి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజు, సాదిక్ హుస్సేన్, దూడల వీర వెంకట త్రినాథ్, పవన్ కుమార్, ఉట్ల సోమసుందర్ శ్రీనివాస్, పి తాతారావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి న్యాయవాదులు ఏదైతే అమరావతి హైకోర్టులో ఉన్న ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ సెక్రటరీ అయిన శ్రీమతి బి పద్మావతి గారిని కలిసి ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే న్యాయవాదులు ఎదుర్కొంటున్నారో న్యాయవాదుల రక్షణ కొరకు ఏదైతే ప్రత్యేక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయమని మరియు మిగతా జూనియర్ న్యాయవాదులకు 15,000 రూపాయలు స్టైపెండ్ ఇవ్వమని మరియు ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా న్యాయాలయాల్లో వాదిస్తున్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదైతే ఆరోగ్య బీమా ఉన్నదో దాన్ని ఇప్పటి వరకు గవర్నమెంట్ సగమును న్యాయవాదులు సగం వేసుకుంటున్నారు. దాన్ని మొత్తం పూర్తిగా గవర్నమెంటే భరించి 50 లక్షల రూపాయల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ చేసామని మరి ఒక అంశం ఏంటయ్యా అంటే ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే భీకర యుద్ధంలో కర్ణుడిని అర్జునుడు సంహరించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. కర్ణుడు వేసిన దివ్యాస్త్రాలను అర్జునుడు విఫలం చేశాడని, అలాగే అర్జునుడు వేసిన దివ్యాస్త్రాలను కర్ణుడు విఫలం చేశాడని తెలిపారు. స్థానిక టీనగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం ప్రతిరోజు సాయంత్రం దిగ్విజయంగా కొనసాగుతోంది. షణ్ముఖ శర్మ 48వ రోజు ప్రవచనం కొనసాగిస్తూ భీముడు దుశ్శాసనుడు మధ్య నువ్వా నేనా అన్నట్లు యుద్ధం సాగిందన్నారు. ఒకరికొకరు పోటాపోటీగా బాణాలతో యుద్ధం సాగించారని తెలిపారు. భీముడు గదను విసరడంతో దుశ్శాసనుడు పడిపోవడంతో వెంటనే అతడి మీదకి భీముడు దూకి 2 చేతులు విరిచేసి వక్షస్థలం చీల్చి హతమార్చాడని, మరోపక్క యుద్ధభూమిలో కర్ణార్జునుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగిందని సామవేదం అన్నారు. విప్రుని శాపం కారణంగా కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోతే రథచక్రాన్ని తీస్తూనే యుద్ధం కొనసాగిస్తాడు. అప్పుడు అర్జునుడు దివ్యాస్త్రం జోడించి బాణం ప్రయోగించడంతో కర్ణుడు ప్రాణాలు కోల్పోయాడని తెలిపారు. కర్ణపర్వం శ్రవణం చేస్తే వచ్చే ప్రయోజనాన్ని సామవేదం తెలియజేశారు. వాసుదేవమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత మహేతిహాసంలో కర్ణపర్వంలో మనం ఉన్నాం. ద్రోణవధ అనంతరం కర్ణుడు సర్వసేనాధ్యక్షుడిగా ఉండగా కౌరవులు మహా ఉత్సాహంతో యుద్ధానికి పాల్గొన్నారు. అదేవిధంగా దుష్టజుమ్నుడి అధ్యక్షతలో సేనాధ్యక్షతలో ఇటు పాండవ సేన కూడా విజృంభిస్తున్నది. ఆ సమయంలో వారి ప్రతాపములు అనేక విధాలుగా వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. దీనంతటిని ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నట్టు అంశం ఇది. నిన్నటి రోజున అర్జునుడు వచ్చి అశ్వత్థామని ఎదుర్కొన్న విధానాన్ని చెప్పుకున్నాం. అర్జును యొక్క పరాక్రమానికి నిలవలేక అంతసేపు గొప్ప యుద్ధం చేసినప్పటికి కూడా అశ్వత్థామ యుద్ధం నుండి వైదొలగాడు. ఆ వెళుతున్నప్పుడు ఆయన అనుకున్న విషయం ఏంటంటే జానన్ జయం నియతం వృష్ణివీరే ధనంజయే చాంగిరసాం వరిష్ఠ. అంగిరస గోత్రానికి చెందిన అశ్వత్థామ అనుకుంటున్నది ఏమిటంటే వృష్ణివీరుడైన కృష్ణుని యందు ధనంజయుడైన అర్జునుని యందు జయం అనేది సహజంగా ఉంది అని గట్టిగా తెలుసుకున్నవాడే అనుకున్నవాడే అని వైదొలిగాడు. ఈ సమయంలో దండధారుడు అనేటువంటి మగధ దేశానికి చెందిన మహావీరుడు రథ గజ అశ్వ ఈ సైన్యాలతో కృష్ణార్జునుల మీదకి వస్తున్నాడు. ఆ సమయంలో ఒక భయంకరమైన యుద్ధం అక్కడ జరిగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పింది ఏంటంటే ముందు ఇతన్ని సంహరించి తర్వాత సంసప్తకుల దగ్గరికి వెళుదు కానీ. మాటిమాటిగా సంసప్తకులు అడ్డుకుంటూ ఉంటారు అర్జునుడిని. అది ముందు వేసుకున్న ప్రణాళిక బట్టి అని మనకు తెలుసు. మరి ఎంతమందిని సంహరించడానికి చాలామంది ఉన్నారు. సరే వాళ్ళని ఎదుర్కొనే ముందు ఈ
స్థానిక సరస్వతి ఘాట్లో వేంచేసి ఉన్న శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకుడు తోట సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలను న్యాయ నిర్ణేతలు తిలకించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం ఆయన చేతుల మీదుగా మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు మరొక ఇద్దరికి ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న వారందరికీ కాన్ఫలేషన్ బహుమతులు అందజేశారు. తోట సుబ్బారావు మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏటా ముగ్గుల పోటీలను సరస్వతి పీఠంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని అన్నారు. మహిళలు, యువతులు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిల్లి నిర్మల, కె లలిత, కృష్ణకుమారి, తనుజ, శ్రీలక్ష్మి వ్యవహరించారు. ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు రాజమండ్రి ప్రజానీకాన్ని అందరికీ. రాజమండ్రిలో సరస్వతి ఆలయం నిర్మాణం జరుగుతుంది. మన ఈ ఆలయం కట్టడం కారణం ఏంటంటే మన సంస్కృతి, మన సాంప్రదాయం నిలబెట్టడానికి మన పంతు ప్రయత్నం. ఎందుకంటే భోగి అంటే రానున్న రోజుల్లో భోగవాగ్యాలు ఉండాలని, అందరికీ కలగాలని భోగి ముగ్గులు ఇంటి ముందు ముగ్గులు వేసా, ఆవు పేడతో జల్లి ముగ్గులు ఏంటంటే మనకి ఇంటికి శుభకార్యం, శుభసూచికం. ఆ శుభసూచిక అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని, పరిపూర్ణంగా ఉండాలని ఈ ఆలయం నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయంలో 108 మంది దేవతామూర్తులు, అందరూ స్త్రీలే. వినాయకుడు కూడా స్త్రీ రూపంలోనే. ఈ ఆలయానికి 56 స్తంభాలు, 56 తెలుగులో అక్షరాలు, 56 అధిష్టాన దేవతలు. ఆ దేవత వర్ణన కూడా రానున్న రోజుల్లో మహాక్షేత్ర అవ్వాలని ఆశిస్తూ ఈ ఆలయం నిర్మాణం పూర్తి చేస్తాం. త్వరలోనే రాయమండ్రి పరిసర ప్రాంతాలందరికీ కూడా జాతికి అంకితం చేస్తాం. నా వంతు నేను ప్రయత్నం చేస్తూ, అలాగే అనేక మంది సహకారంతో ఈ నిర్మాణం జరుగుతుంది. ఈ నిర్మాణానికి అందరికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఓం శ్రీ మాత్రే నమః. సంక్రాంతి సందర్భంగా జ్ఞాన సరస్వతి పీఠం ఆలయం దగ్గర ముగ్గుల పోటీ కండక్ట్ చేశాము. చాలామంది వచ్చి చాలా అందమైన ముగ్గులు పెట్టారు. వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ జ్ఞాన సరస్వతి పీఠం దగ్గరకి అందరూ పండుగ సందర్భంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః. రాజమండ్రి ప్రజలందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ తోట సుబ్బారావు గారు కన్స్ట్రక్ట్ చేస్తున్న జ్ఞాన సరస్వతి పీఠంలో ముగ్గుల పోటీలు జరుగుతున్నాయి. చాలా అందంగా ముగ్గులు పెట్టారు. మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాం. రాజమండ్రి ప్రజలందరికీ కూడా ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈరోజు మన సరస్వతి ఘాట్, అంటే సరస్వతి ఘాట్ అని పేరు చెప్పగానే ఎవరు గుర్తొస్తారని మనకి తోట సుబ్బారావు అన్నయ్య గారు ఆధ్వర్యంలో చాలా రంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు జరిగినాయండి. ఇక్కడ వాళ్ళ అమ్మాయి గారు, వాళ్ళ మనవరాలు కూడా ఫారెన్ నుంచి వచ్చి ఇక్కడ రాజమహేంద్రవరంలో అయ్యప్ప స్వామి తిరువాభరణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో జక్కంపూడి నివాసం నుంచి బైపాస్ రోడ్లో ఉన్న బల్లా సత్యనారాయణ స్వామి నివాసానికి తీసుకొని వచ్చారు. స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి నివాసం నుంచి అయ్యప్ప స్వామి తిరువాభరణాలను జక్కంపూడి విజయలక్ష్మి, కొమ్ముల సాయి గురుస్వాములు, చలపతి షోలే, మిరియాల శ్రీను, ఇసకపల్లి సుబ్రహ్మణ్యం ఇతర గురుస్వాముల పర్యవేక్షణలో కేరళ చండై వాయిద్యాలు, కోలాటం, డోలు, సన్నాయి, మేళతాళాలు, కేరళ సాంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి ట్రస్ట్ బోర్డు సభ్యుడు బల్లా సత్యనారాయణ రాధామాధవి నివాసానికి చేర్చారు. అక్కడ పూజల అనంతరం టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవీ చౌక్, మెయిన్ రోడ్, డీలక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామివారి ఆలయానికి చేరుకొని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకుడు నందకృష్ణన్ నంబూదిరి సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు గావించి స్వామివారికి తిరువాభరణాలను అలంకరించారు. అనంతరం మకర జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. జక్కంపూడి విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పొలసానపల్లి హనుమంతరావు, మంతెన కేశవరాజు, వైసీపీ మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, తోట సుబ్బారావు, అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్టు సభ్యుడు అనప అనిల్, ఇసుకపల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.